స్టూడెంట్స్ నేను మీ డాక్టర్ గోవిందరాజ్ కొలుసు ఇప్పుడు మనం అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్నమాట ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంస్కృత్ లో 7th రోమన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 7th క్వశ్చన్ వచ్చేపాటికి మనకి పోయిటరీ 2 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట 7th క్వశ్చన్ పోయిటరీ 2 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పోయిటరీ అంటే 2 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట మనకి సెకండరీకి వచ్చేపాటికి పోయిటరీ 2 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ లెసన్స్ ఎన్ని 6 లెసన్లు ఉన్నాయి 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తాడు 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తాడు మన వితౌట్ అంటే 3 అవుట్ ఆఫ్ 6 అన్నమాట 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తే మనం వితౌట్ చేసి ఎన్ని రాయాలి 3 రాయాలి ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు అంటే 3 × 2 6 మార్క్స్ అన్నమాట అంటే మనం కంప్లీట్ గా మన ఇష్టమైనవి ఎనీ 3 లెసన్స్ సరిపోతాయి అన్నమాట మనకి ఇష్టమైన ఏ లెసన్స్ అయితే మనకి ఈజీగా ఉంటాయో 2 మార్క్ క్వశ్చన్స్ ఆ లెసన్స్ లో మనం వితౌట్ చేసిగా ఎనీ 3 లెసన్స్ నెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఒకసారి మనం దాదాపుగా అంటే ఈచ్ లెసన్ కి 3 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయండి సెకండ్ ఇయర్ లో మీకు 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేపాటికి ఈచ్ లెసన్ కి 3 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనం ఎనీ 3 లెసన్స్ నేర్చుకుంటాం కదా ఈచ్ లెసన్ కి 3 క్వశ్చన్లు చెప్పిన 3 × 3 9 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది అన్నమాట అంటే 9 క్వశ్చన్ల నుంచి మీకు పబ్లిక్ లో ఎన్ని రాస్తారు 3 క్వశ్చన్లు రాస్తారు మీరు నేర్చుకునేది 9 క్వశ్చన్లు ఆ 9 క్వశ్చన్ నుంచి మీరు ఎన్ని రాస్తారు పబ్లిక్ లో 3 రాస్తారు 3 × 2 6 మార్క్స్ అన్నమాట ఇవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఆన్సర్ ఫుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటది చూద్దాం ఒకసారి వీటి గురించి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి కథ ప్రభృతి అశుభాని నిమిత్తాని దృశ్యంతే ఇప్పుడు దీని మీనింగ్ చూడండి కథ ఎప్పటి ప్రభృతి నుండి ఎప్పటి నుండి అశుభాని అమంగళకరమైన నిమిత్తాని అపశకునములు దృశ్యంతే కనిపించుచున్నవి అంటే ఎప్పటి నుండి అమంగళకరమైన అపశకునాలు కనిపించుచున్నవి ఆన్సర్ చూడండి ఒకసారి యదా సీత ఆగత తదా యదా ఎప్పుడైతే సీతాదేవి లంకాం ఆగత లేదంటే లంకాం రాయకపోయినా పర్లేదు ఇదంతా కూడా మనకి ఎక్కడ జరుగుతుందంటే లంకా రాజ్యంలో జరిగేది ఇంకా స్పెసిఫిక్ గా మనకి లంకాం అని రాయాల్సిన పని లేదు డైరెక్ట్ గా రాసేయడమే అనమాట అర్థమైనా యదా సీత ఆగత తదా యదా ఎప్పుడైతే సీతాదేవి ఆగత అంటే లంకా రాజ్యానికి వచ్చిందో తదా అప్పటి ప్రభృతి నుండి అశుభాని అమంగళకరమైన నిమిత్తాని అపశకునములు దృశ్యంతే కనిపించుచున్నవి ఎప్పుడైతే సీతాదేవి లంకా రాజ్యానికి వచ్చిందో అప్పటి నుండి అమంగళకరమైన అపశకునాలు కనిపించుచున్నవి ఇది ఆన్సర్ కి తెలుగు మీనింగ్ అనమాట అంటే మనం ఆన్సర్ మొత్తం నేర్చుకోవాల్సిన పని లేదండి కానీ ఎగ్జామ్ లో మటుకు వాక్యం మొత్తం రాయాలి ఫుల్ సెంటెన్స్ కానీ దేని ప్లేస్ లో మనం యాడ్ చేయాలని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇలా అండర్లైన్ చేయడు కానీ మనం దేనికన్నా అండర్లైన్ చేయాలంటే చూడండి ఒకసారి కథ అంటే ఎప్పుడు కీదృషి కహ తర్వాత కిమర్థం తర్వాత వచ్చేపాటికి కహ అంటే ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్ టైప్ అనమాట తర్వాత ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు ఈ కథా ప్లేస్ లో మనం ఏం రాయాలి ఇక్కడ వరకు రాయాలి ఆన్సర్ రిమైనింగ్ అంతా మనకి ఆన్సర్ లో క్వశ్చన్ అనమాట మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ వరకు మెయిన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ లో మటుకు వాక్యం మొత్తం రాయాల్సి ఉంటుందండి అంటే దాదాపుగా మీకు ఆన్సర్ లో 90% క్వశ్చన్ అనమాట రిమైనింగ్ 10% మాత్రమే ఆన్సర్ అనమాట సెకండ్ క్వశ్చన్ చూద్దాం సీత కీదృషి అంటే సీతాదేవి కీదృషి అంటే ఎటువంటిది దీని ఆన్సర్ చూడండి ఒకసారి సీత మహాసర్ప సీతాదేవి ఎటువంటిది సీత మహాసర్పము వంటిది అంటే ఎలా వర్ణిస్తాడు ఆవిడ యొక్క 2 భుజస్కంధాలు 2 భుజాల మధ్య ఉన్నటువంటి శిరస్సే ఆవిడ యొక్క పడగ తర్వాత ఆవిడ చేతి యొక్క 5 వేళ్లు 5 శిరస్సులు లాంటివని అక్కడ వాల్మీకి మహర్షి సీతాదేవిని వర్ణిస్తారు అనమాట ఇక్కడ డైరెక్ట్ గా మనం రాసేయచ్చండి మహాసర్ప అని చెప్పేసి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు సార్ ఇది మనకి 2 మార్క్ క్వశ్చన్ కదా మహాసర్ప అని రాసి 2 మార్క్ వేస్తాయి అంటే పడతాయి అని మీకు డౌట్ రావచ్చు డైరెక్ట్ గా అదే ఆన్సర్ అండి ఇంకా సీతాదేవి ఎటువంటిది అంటే డైరెక్ట్ గా మహాసర్ప అని రాసి సరిపోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు 2 మార్క్స్ పడతాయి సీత మహాసర్ప అంటే మహాసర్పం వంటిది మూడో క్వశ్చన్ చూడండి నరాహ కహ ఇవ రణే సీదంతి నరాహ నరులు అంటే మానవులు కహ ఇవ అంటే ఎవరి వలె రణే రణము అంటే ఏంటి యుద్ధంలో సీదంతి అంటే మరణించెదరు లేదా నశించెదరు అంటే మానవులు ఎవరి వలె యుద్ధంలో మరణిస్తారు లేదంటే మరణించెదరు అనేది క్వశ్చన్ అనమాట ఆన్సర్ చూడండి నరాహ వాలుక సేతవహ
వాలుక సేతవః అంటే ఏంటి ఇక్కడ చూడండి మళ్ళీ వాలుక సేతవః ఇవ రణే సీదంతి. ఇప్పుడు ఆన్సర్కి తెలుగు మీనింగ్. నరాహ అంటే మానవులు, వాలుకము వాలుకం అంటే ఏంటి ఇసుక, సేతు అంటే ఆనకట్ట అంటే ఇసుకతో నిర్మించిన ఆనకట్ట ఇవ వలే రణే యుద్ధంలో సీదంతి అంటే మరణిస్తారు. అంటే మానవులు టైం బాగోకపోతే టైం అంటే కాలం కలిసి రానప్పుడు ఇసుకతో కట్టిన ఆనకట్ట వలె యుద్ధంలో మరణిస్తారనేది దాంట్లో ఉన్నటువంటి ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూద్దామండి. సుదక్షిణ దిలీపౌ సుదక్షిణ దిలీపౌ కిమర్థం నందిని దేనో సేవాం అకురుతాం అంటే సుదక్షిణ దిలీపౌ అంటే ఈ రాజదంపతులు ఇద్దరు కూడా కిమర్థం ఎందుకు నందిని దేనువుకి సేవాం సేవను అకురుతాం చేసిరి అంటే సుదక్షిణ దిలీపులు ఇద్దరు కూడా ఎందుకు నందిని దేనువుకి సేవ చేశారు. ఇప్పుడు ఆన్సర్ చూడండి. సుదక్షిణ దిలీపౌ సంతానార్థం నందిని దేనో సేవాం అకురుతాం అంటే చూడండి ఒకసారి ఆన్సర్కి మీనింగ్ చూస్తే కనుక మనం అంటే సుదక్షిణ దిలీపులు రాజదంపతులు ఇద్దరు కూడా సంతానార్థం అంటే పిల్లల కోసం అంటే సంతానం కోసం నందిని దేనువుకి గోసేవ చేస్తారన్నమాట. సుదక్షిణ దిలీపులు సంతానం కొరకు నందిని దేనువుకి గోసేవ చేసిరి అనేది ఆన్సర్కి తెలుగు మీనింగ్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. దిలీపేన సేవ్యమానం నందిని దేను కహ చకర్ష మళ్ళీ చూడండి ఒకసారి. దిలీపేన సేవ్యమానం అంటే దిలీపుని చేత గోసేవ చేయబడుతున్నటువంటి నందిని దేనువుని కహ ఏది చకర్ష లాక్కుని వెళ్ళాను అంటే గుహలోకి ఏది లాక్కుని వెళ్ళాను నందిని దేనువుని. ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి. దిలీపేన సేవ్యమానం నందిని దేను సింహ చకర్ష దిలీపుని చేత గోసేవ చేయబడుతున్నటువంటి నందిని దేనువుని సింహము చకర్ష లాక్కుని వెళ్ళాను. ఇప్పుడు మనం దీని కంటిన్యూషన్ అనమాట. 6th క్వశ్చన్ 6వ క్వశ్చన్ చూద్దాం. ధర్మనిష్ట ఇది పాఠ్యాంశ కస్మాత్ స్వీకృత ధర్మనిష్ట అనే పాఠ్యాంశము అంటే పాఠ్యభాగము కస్మాత్ స్వీకృత దేని నుంచి స్వీకరింపబడింది. ఆన్సర్ చూడండి. ధర్మనిష్ట ఇది పాఠ్యాంశ రఘువంశాత్ స్వీకృత ధర్మనిష్ట అనే ప్రజెంట్ లెసన్ రఘువంశం అనే మహాకావ్యం నుండి స్వీకృత అంటే స్వీకరింపబడింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. సర్వేంద్రియాణం ప్రధానం కిం ఇంద్రియములన్నిటిలో కూడా ప్రధానమైనటువంటి ఇంద్రియము ఏది. ఆన్సర్ సర్వేంద్రియాణం ప్రధానం నయనం ఇంద్రియములన్నిటిలో కొంటే ప్రధానమైనటువంటి ఇంద్రియము నయనం అంటే కన్ను అన్నమాట కన్ను. నెక్స్ట్ 8th క్వశ్చన్. పృథివ్యాం త్రీణి రత్నాని కాని పృథివీ అంటే ఏంటి భూమి అంటే భూమిపై అంటే ఎర్త్ భూమిపై త్రీణి రత్నాని మూడు రత్నములు కాని అంటే ఏవి అంటే ఈ భూమిపై 3 రత్నాలు లాంటివి ఏవి. ఆన్సర్ పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం పృథివ్యాం అంటే భూమిపై త్రీణి రత్నాని 3 రత్నాలు లాంటివి 3 రత్నముల వంటివి ఏంటంటే జలం అంటే వాటర్, అన్నం ఫుడ్, సుభాషితం అంటే ఏ గుడ్ వర్డ్ అంటే మంచి మాట. ఈ 3 కూడా మనకి ఎర్త్ మీద అంటే భూమిపై 3 రత్నాలు లాంటివి అనమాట అంటే రత్నములతో సమానం అంటే రత్నాలు లాంటివి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. వ్యాధితస్య మిత్రం కిం వ్యాధితస్య అంటే రోగికి అంటే వ్యాధిగ్రస్తుడు అంటే ఎవరు రోగికి మిత్రం మిత్రుడు కిం అంటే ఎవరు అంటే రోగికి మిత్రుడు ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వ్యాధితస్య మిత్రం ఔషధం అంటే వ్యాధిగ్రస్తుడికి అంటే రోగికి అంటే పేషెంట్ కి మిత్రుడు ఎవరు ఔషధం అంటే మెడిసిన్ అనమాట. ఇక్కడికి మనకి ఈ రోమన్ కి సంబంధించినటువంటి వితౌట్ చాయిస్ గా మనకి 3 లెసన్లు అంటే మనకు వచ్చేపాటికి ఈ 9 క్వశ్చన్లో మనకి కంటిన్యూగా ఫస్ట్ 3 లెసన్లు అనమాట. ఇప్పుడు మొదటి 3 క్వశ్చన్లు వచ్చేపాటికి మనకు వచ్చేపాటికి విభీషణోపదేశం 1 2 3 క్వశ్చన్స్ 4 5 6 వచ్చేపాటికి ఏమో సెకండ్ లెసన్ ధర్మనిష్ట. తర్వాత 7 8 9 వచ్చేపాటికి ఇది వచ్చేపాటికి థర్డ్ లెసన్ అంటే చాణక్య నీతి శాస్త్రం అనమాట. ఇలా మనకి మొదటి 3 లెసన్ నుంచి వితౌట్ చాయిస్ గా మనం 9 క్వశ్చన్ నేర్చుకున్నాం అనుకోండి మన పబ్లిక్ ఎగ్జామ్ లో 3 క్వశ్చన్ రాస్తాము
వితౌట్ చాయిస్ గా 3 రాస్తాము. 3 into 2 6 మార్క్స్. ఇంకా మీరు అడిషనల్ గా చాయిస్ రాసే లెక్క అయితే 1 లెసన్ కావచ్చు, 4th లెసన్ కావచ్చు, 5th లెసన్. మీరు ఇది అంటే మొత్తం రాస్తానంటే 6 లెసన్ నేర్చుకోవాలి. లేదు మేము కంపల్సరీ రాసేది పర్ఫెక్ట్ గా నేర్చుకునేది పర్ఫెక్ట్ గా నేర్చుకుని రాసేది పర్ఫెక్ట్ గా రాస్తామంటే వితౌట్ చాయిస్ గా ఈ 9 క్వశ్చన్లు నేర్చుకోండి. చాయిస్ రాస్తామంటే ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 9 క్వశ్చన్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 3 క్వశ్చన్లు వస్తాయి. 3 రోజులు 6 మార్కులు. ఇది స్టూడెంట్స్ ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఇది అంటే సెకండరీ స్టూడెంట్స్ కి అంటే సాంస్క్రిట్ సబ్జెక్ట్ లో క్వశ్చన్ నెంబర్ 7 అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి. అంటే డాక్టర్ గోవిందరాజు పులుసు అంటే నా ఛానల్ని మీ విద్యార్థులందరూ కూడా ఎవ్రీడే ప్రతిరోజు కూడా అంటే మీరు మార్చి 2వ తారీఖు వరకు కూడా మీ టార్గెట్ 99 మార్కులు అయితే 99 మార్క్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి డాక్టర్ గోవిందరాజు పులుసు ఛానల్ని ప్రతిరోజు కూడా విద్యార్థులందరూ కూడా క్రమం తప్పకుండా చూసి మీకు ఏవైతే అంటే సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా మెసేజ్ రూపంలో నాకు ఫార్వర్డ్ చేయండి. వాటిని నేను మీకు రెక్టిఫై చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని టాపిక్స్ అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం అంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల నాకు అడ్వాంటేజ్ ప్లస్ మీకు అడ్వాంటేజ్. మీకంటే నాకు అడ్వాంటేజ్ అనమాట. మీరు కనుక నాకు పుషింగ్ ఇచ్చారనుకోండి మరింత అంటే డబుల్ పుషింగ్తో నేను మీకు వీడియోస్ మీ అందరికి కూడా మీకు నచ్చిన విధంగా మీ టాప్ మార్క్ వచ్చే విధంగా నేను మీకు ప్రతిరోజు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గోవిందరాజు పులుసు ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.